అందరికీ మొదటగా సభకి నమస్కారం అండి. సభలో సరస్వతీదేవి ఉంటుంది. సభకు వచ్చిన మీ అందరికీ నమస్కారం. క్రోధినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. నాకేదో సన్మానం చేస్తామని స్టీల్ క్లబ్ వాళ్ళు మొన్న చెప్పారు. ఏదో దాంతో నేను కూడా అంగీకరించాను. ఈ సన్మానాలు అవి అంటే ఒక ఆధ్యాత్మికంగా వెళ్తున్నప్పుడు సన్మానాలు అంత మంచివి కాదని నా ఉద్దేశం. కానీ ఇప్పుడు జీవితంలో సాగర సంగమం సినిమాలో కమల్ హాసన్ లాగా జీవిత చర్మాంకంలో మనల్ని గుర్తించారు. న్యాయంగా చెప్పాలంటే ఈ విషయాలన్నీ నా పాతికేళ్ళకే వచ్చు. మరి ఎందుకు గుర్తించలేదో నాకు నిజంగా తెలియదు. అసలు నాకు ఇంత గుర్తింపు రావడానికి కారణం కూడా బ్లూ హెవెన్సేనండి. మీ అందరూ గుర్తించారు కాబట్టి సొసైటీ గుర్తించింది. నేను కూడా ఇట్స్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ మీ. నేను ఒక శిష్యుడిగా నేర్చుకుందామని వచ్చాను బ్లూ హెవెన్స్కి. ఒక గురువుగా కొంతమంది పిలువబడుతున్నాను. అదండి. ఇక క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు. ఉగాది గురించి ఒక నిమిషం చెబుతాను. గురువుగారు అంతా పంచాంగ శ్రవణం చేశారు. న్యాయంగా చెప్పాలంటే యుగాది ఆది. యుగము అంటే మొత్తం ఒక కాలానికి పరిణామం. ఆ పరిమాణానికి ఆది అంటే స్టార్టింగ్. దాన్ని ఉగాది అని పిలుస్తారు. న్యాయంగా దాని పేరు ఉగాది అని పిలుస్తారు. ఇలాంటి ఉగాది జనరల్గా చెప్పాలంటే ఈ ఉగాది దేనికంటే ఇది మొత్తం మనకున్న దక్షిణాయనం, ఉత్తరాయణం, మనకున్న 4 టర్నింగ్ పాయింట్స్, 4 కాలాలు, వీటన్నిటికి కలిపి ఒక టర్నింగ్ పాయింట్ ఉగాది. ఇవి ఫ్రాంక్ ఈ ఉగాది ఏదో మన రాష్ట్రంలో జరుపుకుంటామంటే తెలుగువారి పండుగ ఇది ఉగాది. స్వచ్ఛమైన తెలుగువారి పండుగ. దీని మీద బోల్డ్ కవితలు, బోల్డ్ కవి సమ్మేళనాలు, బోల్డ్ పద్యాలు, పాటలు అన్నీ ఉన్నాయి. స్వచ్ఛమైన తెలుగు వాళ్ళు అందరం కూర్చొని చక్కగా షడ్రుచులతోనే మనం ఉగాది పచ్చడి తిని ఆ కష్టాలు సుఖాలు అన్నీ కలబోసుకుంటాం. వారు పంచాంగ శ్రవణం చేశారు. అందులో రవికుమార్ గారు చెప్పినట్టు, మన గురువు గారు చెప్పినట్టు కూడా కష్టాలు ఎక్కువ ఉన్నాయి. అసలు కాలమే ఓ చక్రం లాంటిదండి. ఓ చక్ర భ్రమణం అంటే చక్రం తిరిగినట్టు కాలం తిరుగుతూ ఉంటుంది. అందులో కష్టం వస్తూ ఉంటుంది, సుఖం వస్తూ ఉంటుంది. ఎందుకంటే మీ అందరూ కూడా ఆ కాలచక్రంలో, ఈ కష్ట సుఖాలు చక్రంలో కూడా తిరుగుతున్నాం. అయితే ఆ కష్టం నాది అనుకుంటే నాది, ఆ సుఖం నాది అనుకుంటే నాది. దీన్ని మా గురువుగారు నా చిన్నప్పుడు ఏం చెప్పారంటే చాలా ఈజీ అయిన ఎగ్జాంపుల్ చెప్పారు. మెట్లు ఎక్కుతున్నప్పుడు మెట్లు ఎక్కుతున్నాం అనుకోండి, మెట్లు ఎక్కుతున్నాం అనుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే మెట్లు దిగుతున్నాం అనుకోవాలి. కాబట్టి సుఖం వచ్చినప్పుడు అది కూడా పట్టించుకోకుండా పర్వాలేదు ఇది జీవితంలో భాగం అనుకుంటే, రేపు కష్టం వచ్చినప్పుడు కూడా అలా ఆలోచిస్తామని మహానుభావులైన వాళ్ళు ఫిలాసఫీలు చెబుతారు. అంటే ఒక ఏది చదివితే లేదా ఇంకేదైనా ప్రముఖమైన పుస్తకాలు చదివినా, మహానుభావుల మాటలు విన్నా ఈ విషయం తెలుస్తుంది. ఇదంతా ఈ చక్ర భ్రమణంలో తిరుగుతూ మనకి ఎన్నో రాసులు, అంటే ఆయన 12 రాసులు చెప్పారు. 12 రాసుల వారికి ఇలా జరుగుతుంది అన్నారు. అలాగే కర్కాటక రాశి, ఆయా రాసులు చెప్పారు. అసలు ఏదైనా జరగాలంటే అంటే కర్మ అని చెబుతాం. మీ అందరికీ కర్మ గురించి తెలుసు. కర్మ అంటే ఉదాహరణకి నేను ఏదైనా చెడు చేశాను అనుకోండి, దానికి సంబంధించిన కష్టాన్ని లేదా పాపాన్ని నేను అనుభవిస్తాను అని చెబుతుంది కర్మ. కానీ ఇది వ్యక్తిగత కర్మ అండి. వ్యక్తిగత కర్మ కాక కర్మ 5 రకాలుగా ఉంటుంది. చాలామంది తెలియదు. ఇప్పుడు ఇంట్లో ఒక జరిగింది అనుకోండి, ఆ 5గురు కుటుంబ సభ్యులకి సంబంధించిన కర్మ అది. ఎందుకంటే 5గురు సఫర్ అవుతారు. అలాగే దేశానికి సంబంధించి దేశం అంతా సఫర్ అవుతారు. అంటే ఉదాహరణకి మనకి ఒకసారి బ్లూ హెవెన్స్లో 2-3 ఏళ్ల క్రితం నీళ్ళు రాలేదు. మనందరం నీళ్ళు చాలా రెస్ట్రిక్టెడ్గా తాగవలసి వచ్చింది. అప్పుడు తర్వాత పైప్ అది వేశారు. అంటే మనకైతే అన్ని ఫెసిలిటీలు వచ్చాయి, చుట్టుపక్కల ఇంకా చాలా ఫెసిలిటీస్ రాలేదు. మనం ఉన్న ప్లేస్ని బట్టి అందరూ కలిసి సామూహికంగా అనుభవించే కర్మ ఇది. కాబట్టి నాకు తెలిసి బ్లూ హెవెన్స్లో చాలామంది భక్తులు ఉన్నారండి. ఎందుకంటే భక్తులు ఉన్నారని మనకు ఎలా తెలుస్తుందంటే, భక్తి లేకపోతే ఎప్పుడైనా సాయంత్రం కానీ ఉదయం కానీ ఈ గుడి మీద ఇక్కడ కూర్చుంటే ఈ మెట్ల మీద చాలామంది వచ్చి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. చేసి దేవుడికి నమస్కారం చేస్తారు. సో ఇలా భక్తులు ఉన్నప్పుడు సాధారణంగా భక్తులు ఉన్నారు, భగవంతుడు రక్షిస్తాడు అని మన అభిప్రాయం. భగవంతుడు సాక్షి, అతను రక్షిస్తాడా రక్షించడా అంటే అది మనం తీసుకోవడాన్ని బట్టి ఉంటుంది. మనం ఎప్పుడైతే భక్తితో ఉన్నామో సాధారణంగా ఎవరిని ఏమీ అనమో, అలాంటి పనులు చేయం. కాబట్టి ఇలా ఎక్కడైతే భక్తులందరూ వేంచేసి ఉంటారో అక్కడ ఈ కలి ప్రభావం ఉండదు అని మహానుభావులు ఘోషిస్తారు. సో కలి ప్రభావం ఎప్పుడైతే మన మీద ఉండదో ఈ చెడు కూడా మన మీద ఉండదు అంత ఎక్కువగా. కాబట్టి మనందరం ఈ సంవత్సరం బ్లూ హెవెన్స్లో అందరం కలిసి మళ్ళీ వచ్చే ఉగాది కూడా
ఇంత బాగా చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. మన జీవితాల్లో మనం కరోనా లాంటి దాన్ని కూడా ఎదుర్కొన్నాం. సో ఈ బ్లూ హెవెన్స్లో మనం అందరం కలిపి ఎదుర్కొంటాం కాబట్టి ఏ సమస్యనైనా మీ అందరూ మంచివాళ్ళు, ఉత్తములు, భక్తులు కాబట్టి అలాంటివి తప్పుగా ఉంటుంది. కారణం ఏంటంటే కలియుగే స్మరణాన్ముక్తి అని చెప్పారు. అంటే కలియుగంలో ఎక్కువ పూజ చేయకపోయినా ఏదో రామ అన్న, కృష్ణ అన్న, లేదా గోవింద అన్న అది ముక్తికి మార్గం అని చెప్పారు. కలియుగే స్మరణాన్ముక్తి, స్మరణం చేస్తే చాలు వెళ్తామని చెప్తాను. ఇంకా చివరిగా ఒక్క సెంటెన్స్ చెప్పాలి. మనకి ఉగాది ఉంటుందని చెప్పానండి. న్యాయంగా చెప్పాలంటే ప్రపంచం అంతా ఉగాది ఉంటుంది. అందుకే ఉగాది ఎప్పుడూ కూడా మార్చిలో వస్తుంది. అంటే ఒక 5 రోజులు ఇటు అట్లు మార్చిలో వస్తుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ 1400వ శతాబ్దంలో తయారు చేసినప్పుడు మొట్టమొదటి నెల మార్చ్ అన్న పదానికి అర్థం ఏంటంటే టు స్టార్ట్, మొదలుపెట్టు అని. న్యాయంగా చెప్పాలంటే మనలో ఉన్న అరిషట్ వర్గాలు, కామక్రోధాలను జయించడానికి మన మనస్సే పెద్ద యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధానికే కుజుడు కారకుడు. అదే వాళ్ళు చెప్తున్నారు, కుజుడు రక్తానికి కారకుడు. రక్తం అంటే ఏమిటండి? మన శరీరం అంతా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. అంటే డిస్ట్రిబ్యూషన్ కూడా వాడే చేస్తాడు. తర్వాత రక్షణ కూడా వాడే చేస్తాడు కుజుడు. ఆ రక్షణ అవే చేస్తాడు కుజుడు. రాజ్యాధిపతి అనుకుంటాను. కారణం ఏంటంటే మంగళవారం నాడు ఉగాది వచ్చింది కాబట్టి. అంతేనా? మంగళవారం నాడు ఉగాది వస్తే కుజుడు రాజ్యాధిపతి అని చెబుతారు. సో ఇలా చెప్పుకోవచ్చు. ఉగాది అంటే చాలా ప్రాచీన కుటుంబాల్లో ఎక్కడైతే సాంప్రదాయాలు ఫాలో అవుతారో మొత్తం ప్రపంచంలో వాళ్ళందరూ కూడా ఉగాదులు చేసుకుంటారు. చేసుకొని ఈరోజు ఏదైనా ఒక మంచి మంత్రాన్ని కానీ ఓ మంచి నామాన్ని కానీ తీసుకొని వచ్చి ఉగాది వరకు దాన్ని పట్టించమని మహానుభావులైన వాళ్ళు చెబుతారు. ఒక మంచి పని ఏదైనా, ఉదాహరణకి ఏదో చలివేదనం పెట్టాలి, వాటర్ కోసం పెట్టాలి. అలాగే రామ, ఇవాళ నుంచి రామకోట రాద్దామంటే శ్రీరామ, ఇవాళ నుంచి మొదలు పెట్టడానికి మంచి ముహూర్తం. అంటే మళ్ళీ ముహూర్తం ఎప్పుడండి అని ఎవరిని అడగక్కర్లేదు. ఈరోజు మంచిది, ఈరోజు మొదలు పెడితే వచ్చే సంవత్సరం ఉగాది వరకు చేసుకుంటాం. అప్పుడు కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఆ నామం మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఇదండి. చివరగా కోవెల గంటల గణగణలో గోదావరి తరగల గలగలలో, కోవెల గంటల గణగణలో గోదావరి తరగల గలగలలో, ఊపులో మాపులో ఊయల పైన ముసిరేగాలుల గుసగుసలు, మంచి ముత్యాల పేట మధురామృతాల తోట, ఒక పాట పాడనా తెలుగు పాట, పరవశమై నే పరవశమై నీ ఎదుట నీ పాట పాడనా తెలుగు పాట. త్యాగయ క్షేత్రయ రామదాసులు, త్యాగయ క్షేత్రయ రామదాసులు, తనివి తీర వినిపించినది వాడవాడల వినిపించేది, మాడమాడల కనిపించేది, చక్కని తెలుగుల తోట చిక్కని వెలుగుల పాట, ఒక పాట పాడనా తెలుగు పాట. ఈ తెలుగు పాట చక్కగా పాడుకుందాం, తెలుగులో మాట్లాడుకుందాం, తెలుగు వారిగా పెరుగుదాం, తెలుగు పండగలు చేసుకుందాం. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. వెళ్ళిపోకండి ఒక నిమిషం, ఒక నిమిషం పంపింగ్ చేస్తాం మిమ్మల్ని. ఆయన చెప్పినట్లు ఏంటంటే ఈ తెలుగు అనే ఒక ప్రాధాన్యతని కనీసం మన తెలుగు సంవత్సరం అయినటువంటి తెలుగు పండగ అయినటువంటి ఉగాది నాడైనా గుర్తించుకోవాలని నేను చెప్పింది చాలా ముఖ్యమైనది. సరస్వతి గారు పంచాంగ శ్రవణం చేసినటువంటి మన అర్చక స్వామిని సన్మానించుకోవడం అనేది ఒక విధానం. మన గురువు గారి చేతుల మీదుగా ఆయనకి ఒక చిన్న సత్కారం. గురుగారు మన గణేష్ గారికి చిరు సత్కారం. ఇప్పుడు గురుగారికి సమయం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళాలి సన్మానానికి. ఆయనకి సన్మానానికి వెళ్ళే ముందున మన స్వామి తరఫున అర్చక స్వామి ఆయనకి ఒక చిన్న సత్కారం మనందరి తరఫున
సత్కారానికి వెళ్ళే లోపల మనం ఇచ్చే చిన్న సత్కారం ఇది. థ్యాంక్ యూ సార్, వెళ్ళిరండి. మేమందరూ ఇక్కడి నుంచి సపోర్ట్ చేస్తాం మీకు. ఒక అరగంటలో వచ్చేస్తాను. రండి, మేము వెయిట్ చేస్తూ ఉంటాం కార్యక్రమం నడిపించుకుంటూ. థ్యాంక్ యూ గణేష్ గారు.